ఇంతకు ముందే చెప్పాము ఒక విషయం, కదులుతున్నా కదలటం లేదని. అది ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు ఆ వెలుగయ్యా, ఆ వెలుగు పుస్తకం మీద పడ్డది, నా మీద పడ్డది, నా కంటి మీద పడ్డది. ఇప్పుడు ఈ మొత్తాన్ని వ్యాపించేముంది? ఆ వెలుగు ఉన్నది. ఇప్పుడు నేను నోరు పెట్టుకొని చదువుతున్నా, నా నోరు తిరుగుతున్నది, కన్ను చూస్తున్నది. ఇవన్నీ పనులు, కర్మలంటే ఇవి. చెబుతున్నది నోరు. ఆ కళ్ళు పెట్టుకొని చూస్తున్నప్పుడు వెలుగు దాన్ని వెంటాడుతున్నది. నోరు తిప్పుతున్నప్పుడు వెలుగే దాన్ని ఆ తిప్పటమంతా వ్యాపించున్నది. బాగా విన పాయింట్. చదువుతున్నప్పుడు ఆ క్రియను వ్యాపించున్నది వెలుగు. ఇప్పుడు ఈ వెలుగు ఉన్నదా, పని చేస్తున్నదా? ఆ ఉండడమే పని చెయ్యడంగా నువ్వు చూసుకుంటున్నావు. ఆ పని చేస్తున్నది చెయ్యటం లేదు, చేస్తున్నా చెయ్యటం లేదు. అద్భుతం. ఎంచేత సర్వవ్యాపకమైన పదార్థము చెయ్యడానికి వీలు పడదు, అలాగని చెయ్యకుండా ఉండదు. కారణం, ఆ సర్వవ్యాపకమైన పదార్థంలోనే అన్నీ జరుగుతున్నాయి కనుక, ఈ జరుగుతున్న వాటిట్లో కూడా అదే ఉంది గనుక ఇదే అనుభవానికి తెచ్చుకుంటూ మాట్లాడాలా, వింటుండాలా. మీకు రుచి చూపుతున్నా చూడండి. ఇంకెందుకు? ఇప్పుడు ఆ పదార్థం సర్వత్రా వ్యాపించిందండి. ఆ సర్వత్రా వ్యాపించి ఊరక ఉండడంలో క్రియ లేదండి. అది జ్ఞానం అండి. అది దానిలో జరుగుతున్న ఈ ఉపాధులన్నీ కదులుతూ మెదులుతూ ఉన్నాయి కదండి. ఈ ఉపాధుల రూపంగా ఉన్నదేది అదే. అదే నిరుపాధికంగా ఉంది. నిరుపాధికంగా కదలదు మెదలదు. సోపాధికంగా అదేగా ఈ ఉపాధి. ఏంటా చెప్పానుగా, కరిగినా కరడుగట్టినా అది మీరు యావజ్జీవం మనసులో పెట్టుకోండి. కరడుగట్టింది కూడా కరిగిందేగా. ఈ ఉపాధి అది కాదు. బంగారంగా నువ్వు మెళ్ళ వేసుకుంటావా? బంగారాన్ని కంటెగా, గొలుసుగా మెళ్ళ వేసుకుంటున్నావు. ఆ మెళ్ళ వేసుకుంటే గొలుసు ఉపాధి బంగారానికి. అర్థం చేసుకో. అది నిరుపాధికం. నిరుపాధికం దగ్గర చలనం లేదు. సోపాధికమైతే ధారణా యోగ్యమైంది. అది అదేనా? ఆ బంగారమేనా ఈ గొలుసు? ఇక్కడ పని చేస్తున్న బంగారం, అక్కడ పని చేయకుండా చూస్తున్న బంగారం. చూస్తున్నదే చేస్తున్నది, చేస్తున్నదే చూస్తున్నది. రెండింటినీ పరస్పర విరుద్ధమైన భావాలు ఒకే పదార్థంలో చూస్తూ ఉండడమే అద్వైత సమన్వయం. అప్పుడు వ్యవహారం పరమార్థం రెండొకటే. అలా అనుకోకపోతే జీవన్ముక్తుడికి అర్థం లేదు. జీవన్ముక్తుడు ప్రపంచంలో తిరుగుతుంటాడు, చేస్తుంటాడు, చూస్తుంటాడు, అన్నీ చేస్తున్నాడు. వాడు మరి ఏమీ చేయటం లేదని మళ్ళీ అనుకుంటున్నాడు. కర్మణ్య కర్మ. దీని మీద మాట్లాడాలి. నోట్ చేయండి. నేను వదిలిపెట్టాను. ఇది నాకు కావాలి. ఇది మీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి. ఇది దీని మీద 1 గంట 2 గంటలు మాట్లాడితే కానీ నాకు తృప్తి లేదు. మాట్లాడతా. నోట్ చేయండి అమ్మా. సీరియస్ అంటే సీరియస్సే. అంత కచ్చ ఉండాలండి. సత్యాగ్రహం అంటే అర్థం అదండి. గట్టి పట్టుబట్టాలండి. లేకపోతే ఏ జన్మకి ఇంతే మన బతుకు. జీవ మాన్నా కవి ఆప్కో బ్రహ్మ మాన్నా. ఒకప్పుడు జీవుడు అంటావు, ఒకప్పుడు బ్రహ్మం అంటావు. కేవలం మన్ కా మనన్ హై. అబ్బా, వైశేషికుడు జవాబు చెప్పాడా? కాల్ కా క్యా సంబంధ హై. కాలానికి సంబంధం ఏమిటయ్యా? కాలం అంటే మార్పు కదా. మార్పు లేని పదార్థం అయిపోయి నువ్వు కాలానికి అధీనమైనానంటావేంటి? వైశేషిక్ తూష్ణీం హో. వాడు నోరు మూసుకున్నాడు. పునః న్యాయాయ. గౌతముడు వచ్చాడు. వచ్చి ఔర్ కహా జో కుచ్ కర్తా హై సోయి ఈశ్వర్ కర్తా హై. ఎవరు ఎక్కడ ఏ పని చేస్తున్నా అది వాడు కాదు చేయడం, ఈశ్వరుడే చేస్తున్నాడు. దత్తనే కహా కర్మ హైతో కర్త భీ హై. కర్మ అనేది ఒకటి ఉంటే కర్త కూడా ఉంటాడు. కర్త లేకుండా కర్మ ఉండదు. జో కర్మ నహీతో కర్త కహా హై. అసలు కర్మే లేదని మేమెగరగొడుతుంటే ఈశ్వరుడను జీవుడను ఎవడైనా కర్తే కదా వాడు. కర్మ లేని కర్త ఉంటాడా? దండ్ సే దండీ హై.
చేతికర్ర అనేది ఒకటి ఉంటే ఆ కర్ర పట్టుకున్న వాడికి అర్థం ఉన్నది. దండి అనే మాటకి అర్థం హోల్డర్ ఆఫ్ ది స్టిక్. వెన్ దెర్ ఇస్ నో స్టిక్ ఎట్ ఆల్, హౌ కెన్ హీ హోల్డ్ ఏ స్టిక్? వాడు స్టిక్ హోల్డర్ ఎలా అవుతాడు? హౌసే లేకపోతే హౌస్ హోల్డర్ ఎలా అవుతాడు? అలాగే కర్మే లేకపోతే జీవుడికే లేదని మేమంటుంటే దేవుడికి కూడా అప్పచెప్తావేమిటి? కర్త ఎవడరా? అయితే ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆభాస, వాస్తవం కాదు ఇది. అంటే ఉపాధులతో చేసేది ఆభాస, స్వరూపంగా ఉండేది వాస్తవం. స్వరూపం వాస్తవం, ఉపాధులు అవాస్తవం. ఉపాధుల ద్వారా జరిగే క్రియలు అంతకన్నా అవాస్తవం. అంటే వాస్తవ దృష్టి పెట్టుకుని అవాస్తవాన్ని చూస్తుండో. మానేయకు, మానేస్తే యోగం, చూస్తే జ్ఞానం. చాలా మంది పొరపాటు పడుతున్నారు ఇక్కడ. మానేసి ముక్కు మూసుకొని ఎక్కడో కూర్చున్నావు, నాన్ సెన్స్. యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లం. నువ్వే హిమాలయాలకు వెళ్ళిపోతే సమస్య నుంచి తప్పించుకొని పోతున్నావు నువ్వు. పలాయనవాదం అంటారు దీన్ని. అర్థమవుతున్నదా? తలనొప్పిగా ఉన్నది, కాలికి అమృతాంజనం రాస్తున్నాడు ఒకడు. కాలికి ఎక్కడ ప్రాబ్లమో అక్కడ ట్యాకిల్ చేయవలసిందే. నీకు తలనొప్పిగా ఉన్నప్పుడు కణతలకు రాసుకోరా అమృతాంజనమో, ఇంకో బామో గీమో ఏదో పెయిన్ బామ్. పెయిన్ ఎక్కడుంటే అక్కడ కదా బాము. పెయిన్ ఒక చోట, బామ్ ఒక చోట. అర్థమవుతుందా? అలాగే సంసారము మనకు పెయిన్, ఇది ప్రాబ్లము. నువ్వేం చేస్తున్నావు? హిమాలయాలు కడదామంటున్నావు. నువ్వు బెజవాడలో సమస్య పెట్టుకొని హిమాలయ పరిష్కారమా? నువ్వు ఎక్కడ ఫేస్ చేయాలి దాన్ని? ఇక్కడే. కమాన్, ఎవరు నువ్వు? నా మీద దండెత్తుతున్నావు. ట్యాకిల్ చెయ్యి, ప్రాబ్లంను ట్యాకిల్ చెయ్యి. ఎలా చేయాలి? అదే జ్ఞానం, యోగం కాదు. మరి వింటావా మా జ్ఞానం? ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ పరిష్కారం ఉన్నది, అది ట్యాకిలింగ్. సమస్య ఇక్కడ, పరిష్కారం హిమాలయాల్లో కాదు. హిమాలయం కూడా సమస్య మాకు. ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం. సమస్య ఏమిటి నీకు తెలియదు, నేను చెబుతాను. విశేష దృష్టి సమస్య, సామాన్య దృష్టి పరిష్కారం. చమత్కారం ఏమిటంటే ఎక్కడెక్కడ విశేషాలుంటే అక్కడెక్కడ సామాన్యం ఉంటుంది. ఎక్కడ సామాన్యం ఉంటే అదే విశేషాలుగా కనిపిస్తుంటుంది. ఎక్కడెక్కడ బంగారం ఉంటే అక్కడ ఆభరణం ఉన్నది, ఎక్కడ ఆభరణం ఉంటే అక్కడ బంగారం ఉన్నది. బంగారమే ఆభరణంగా కనిపించటము సమస్య, ఆభరణాన్ని బంగారం అని భావించటము పరిష్కారం. ఈ పిచ్చివాడా, ఈ రెండూ ఒకే చోట ఉన్నప్పుడు నువ్వు ఇంకో చోటికి పరిగెత్తానంటావే, అది కూడా బంగారం ఆభరణమే. నువ్వు పరిగెత్తే చోట కూడా హిమాలయం ఆభరణం, దానిలో ఉండే అస్థిభాతి బంగారం. ఇక్కడ కూడా విజయవాడలోనే కూర్చోరాదు, నువ్వు నీ ఇంట్లోనే కూర్చోరాగదు. ఆ ఇల్లు ఏంటి విశేషం, దానిలో ఉండే అస్థిభాతి సామాన్యం. ఇక్కడ చూడలేని వాడివి అక్కడేం చూస్తావాయి? నీ మొహం ఇంట గెలిచి రచ్చగలవాయ్. అసలు నీ శరీరం చూసుకోవాయ్, అస్థిభాతి అది. అదే కాలు, చెయ్యి, కన్ను, ముక్కుగా కనపడుతున్నది. ఆ బంగారమే ఇన్ని నగలుగా కనపడుతున్నాయి. అర్థం చేసుకుంటే అద్వైతం. నువ్వు ఎక్కడికి పరిగెత్తక్కర్లే, ఉన్న చోట ఉండిపో, నా చోట ఉండిపో. పతంజలి ఆయా ఔర్గా యోగ్ సే ముక్తి హోతీ హై. యోగాభ్యాసం చేయండి అయ్యా, మోక్షం వచ్చి ఒళ్ళో పడుతుంది అన్నట ముసలాయన. దాతనే కహా యోగ స్వప్రకాశ హాయికి కిసీకా కియా హోతా హై. యోగం దానిపాటికి అదే స్వప్రకాశమా, లేకపోతే ఎవడైనా చేస్తే తయారవుతుందా? చెప్పు జవాబు. పతంజలినే కహా కిసీ కర్తాసే యోగ హోతా హై. ఎవడో చేస్తేనే యోగాభ్యాసం అండి అన్నాడు. దాతనే కహా కర్తా కా క్యా స్వరూప్ హై, మన్ వ ఆత్మ. ఒక కర్త ఉండి చేస్తేనే యోగం అని అన్నావు కదా, ఆ కర్త ఎవడు? మనస్సా, ఆత్మ? బీక్ వెరీ క్లియర్, డెఫినెట్. పతంజలినే కహా ప్రత్యేగాత్మ అసంగ నిర్వికార్ హై. మీరు ఆత్మ అంటే మేమేం చెబుతామండి, అది ప్రత్యేగాత్మ, అసంగం, అది నిర్వికారం, అది. దానిలో మరి యోగం లేదు కదా, అంటే క్రియ లేదు కదా. శేష జడ చేతన్ కే మధ్యవర్తి సాక్షి చేతన్ కే ఆభాస సహిత్ అంతఃకరణ్ హి యోగ్ కా కర్త. చచ్చినట్టు ఒప్పుకోవాలి పతంజలి. ఆ కర్త ఎవడు అని అంటే పాపం ఆయన మళ్ళీ గుర్తు చేసుకుని మాట్లాడుతున్నాడు. శేష జడ చేతన్కే మధ్యవర్తి. ఇటు జడము కాదు, అటు చైతన్యము కాదు, ఈ రెండింటి మధ్యవర్తి. చెప్తుంటాను నేను అప్పుడప్పుడు. పారాణి అని చెబుతుంటా, అది సున్నం కాదు, పసుపు కాదు. పారాణి చిదచితోర్ గ్రంథిర్జీవ. చైతన్యానికి జడానికి పడ్డ ముడే జీవుడని చెబుతూ ఉంటాను కదా నేను.
మధ్యవర్తి సాక్షి చేతన్కే ఆభాస్, అది కేవలం చైతన్యం కాదు, చైతన్య ఆభాస్ అది సహిత్, ఆ ఆభాసతో కూడిన అంతఃకరణ్ హి మనస్సే యోగికా కర్త. అడ్రస్ కూడా ఎలా చెప్పాడు. మనస్సు ఏమిటట, చేతన అచేతనాల యొక్క మూడి మనస్సు, అది ఆత్మ యొక్క ప్రకాశం దాని మీద పడ్డది. ఆ ఆభాసతో కూడినటువంటి వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో అదట చెయ్యడం. నేను యోగాభ్యాసం యమనియమాసనాదులను అవలంబించాలి, నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలి అనుకుంటున్నదట. ఆత్మా పురుష యోగ కా అనుభవకర్త హై, యోగ కా అనుభవకర్త హై, ఆ యోగం యొక్క అనుభవాన్ని పొందేది అది. దత్తనే కహా అధికారి పురుష్ కో అప్నే కో క్యా జాన్నా చాహియే ఆత్మ కే అంతఃకరణ్. ఆ అనుభవం ఆత్మకు కలుగుతున్నదా అంతఃకరణానికి కలుగుతున్నదా? మళ్లీ నువ్వు పొరపాటు పడుతున్నావు. పతంజలినే కహా ఆత్మ అన్నాడు. దత్తనే కహా ఆత్మామే యోగ హై వా నహి, ఆత్మకే అనుభవం కలుగుతుంది అంటున్నావు కదా, ఆత్మలో యోగం ఉందా లేదా చెప్పు. పతంజలినే కహా నహి, ఆత్మలో యోగం లేదు. ఏం చేద్దంటే అసంగం, అది ఏ ఒక్కటి పట్టుకోదు, అది ఏ విశేషంతో చేతులు కలపదు. దత్తనే కహా ఫిర్ యోగ సే క్యా ప్రయోజన్ హై పతంజలి తూష్ణేం హువా. అలాంటప్పుడు ఆత్మకు యోగమే లేనప్పుడు దానికెందుకు నువ్వు ఆరోపిస్తావు అనవసరంగా? ఆ ఆత్మ నువ్వు నేనే కదా, మన పాటికి మనం ఉందాం. యోగం దేనికి? లేనిపోతే అది నన్ను ఎత్తిన పెట్టుకోవడం దేనికయ్యా? ఇప్పుడు దేవతార్చనే ఉన్నది, దేవతార్చన చేస్తున్నది ఎవరిని అడుగు. నేనండి అంటావు. ఏ నేను? తెలిసి తెలియక మాట్లాడుకో. ప్రత్యేగాత్మ చేస్తున్నదా నీలో, లేకపోతే చిదాభాసుడు చేస్తున్నాడా? చచ్చినట్టు ఒప్పుకో చిదాభాసుడని. ఆ చిదాభాసుడు చెయ్యకుండా ఉండే రోజు అప్పుడు వాడికి సహజమా ఆ దేవతార్చన? అర్థమవుతుందా? నేను తీసుకుపోయి ఆసుపత్రిలో పారేశారు, అప్పుడు చేశావా? అప్పుడు ఆ చిదాభాసుడికి వికల్పం వచ్చిందా లేదా? చేస్తున్నప్పుడు కర్త, చేయకపోతే అకర్త అని అనిపించుకుంటున్నాడా లేదా? ఈ రెండింటినీ గమనిస్తున్న ప్రత్యేగాత్మ చెప్పా. ఇంట్లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు చూస్తున్నది ఇది, ఆసుపత్రిలో చేయకుండా ఉండే దశను చూస్తున్నది. రెండు దశలను గమనిస్తున్నది. ఏమైనా కదులుతూ మెదులుతూ ఉన్నదా? మార్పున్నదా దానిలో? నిర్వికారమా నిర్వికల్పమా? అది జ్ఞానస్వరూపమా? అదే నువ్వు ఇదే? మారే నిన్ను మారని నేను చూస్తున్నదంటావా? అప్పటికి ఇద్దరు నేనులు ఉన్నారా నీలో? నోరు మూసుకుంటావా లేదా? ఇంకా ఇద్దరు నేనులు ఉంటారట నీలో. ఇంకా వాయిస్తా నేను జాగ్రత్త, కోపం తెప్పించకో. దత్తాత్రేయుడు ఆయన మామూలు వాడు కాదు. వాడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడే మాట్లాడతారు. దత్తాత్రేయుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, ఇలాంటి వాళ్లకు దుర్వాసుడు కోపం రానంత వరకే. అది కోపం కాదు, తాపం అని చెబుతుంటా అప్పుడప్పుడు. ఏమిరా ఈ జీవులు ఇలా పాడైపోతున్నారేని బాధ. ఆ బాధతో మాట్లాడే మాటలు మహాకోపంగా వస్తాయి. పునః సాంఖ్యాయ और कहा नित्य अनित्य विचार करो करे बिना स्वरूप की प्राप्ति नहीं होती. నిత్యానిత్య వస్తు వివేకం లేకపోతే స్వరూప జ్ఞానం కలగదండి అన్నమాట. దత్తనే కహా నిత్య కా అనిత్య విచార్ ద్వైత్ మే హోతా హై. రే నోర్మోయ్, నిత్యము అనిత్యమనే రెండు భావాలు నీ మనసుకు వచ్చాయంటే అది ద్వైతం. ద్వైతంలో చెప్పు ఆ మాటలు. ఆర్ మన్ కే ధర్మ, అంతేకాదు మనస్సు యొక్క ఆలోచన అది. ఒకటి నిత్యం ఒకటి అనిత్యం అని. నిత్య అనిత్య విచార్సే ఆత్మ అసంగ హై సాక్షి హోనేసే. ఈ విచారణ ఆత్మకు సోకదు, ఎందుకంటే ఇది నిత్యం అది అనిత్యం అని సాక్షిగా చూస్తున్నది. అది దాని ధర్మాలు కావు నిత్యానిత్యాలు. నిత్యానిత్యాలు మనోధర్మాలు. ఇవి తీసుకుపోయి దానికి ఆరోపిస్తున్నావు. ఏక సాంఖ్య తూష్ణీం హోవా. వాడు కూడా ఊరుకోబోయాడు. లక్ష్మణ్ సీతా సహిత రామాయే. సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుల వారు వచ్చారట లోపలి. దత్తనే కహా హే భుషుండ్ కహ మై రామరూప్ హూ నహీ తో తుజ్కో భస్మ కరూంగా. రే భుషుండా, నమ్మన్న రామభక్తుడు కదా వాడు. రామరూపుండని చెప్పుకుంటుండండిరా అందరూ, లేకపోతే భస్మం చేసి పారేస్తా అందరినీ అన్నాడు. రామ్ సోన్కర్ స్వప్న ద్రష్టాకే జాగ్రత్త హుయే నాశ హోతే హై. స్వప్న ద్రష్టకు జాగ్రత్త వచ్చినా నశించటం లేదు, వాడు దృశ్యం నశిస్తున్నది. రామ్ సున్కర్ హాసే और कहा हे భూషుండ నిస్సంశయ నిర్భయ హోకర్ కహ మై రామస్వరూప్ హూ. నిర్భయంగా చెప్పరా నేను రామస్వరూపుండని. క్యోంకి జబ్ సర్వ రామ్ హై తో జుదా కహా హై. అంతా రాముడే అయినప్పుడు వేరుగా ఏముంది?
तू भी राम है, నువ్వు కూడా రాముడివే. भुषुंड ने प्रसन्न होकर कहा, राम कहने से नहीं होता, దృశ్య ద్రష్ట नहीं हो सकता. రామ అనంగానే అది గొప్ప కాదండి, దృశ్యము ద్రష్ట కాదు. ఎప్పుడు ద్రష్ట దృశ్య नहीं हो सकता, ద్రష్ట దృశ్యము కాలేడు. ये न्याय है, ఇదే అసలు సూత్రం. राम ने कहा, हे भुषुंड, स्वप्न में दृष्टा ही दृश्य रूप होता है और दृश्य का स्वप्न दृष्टा से भिन्न स्वरूप कुछ नहीं. రే, దృశ్యము ద్రష్ట కాదనంటావేమిరా? స్వప్నంలో దృశ్యం అంతా ద్రష్ట కాదా? సరా, ద్రష్టే దృశ్యం కాదా? అబ్బా, అద్భుతం. నీవు ద్రష్టగా ఉంటున్నావు జాగ్రత్త దశలో, దృశ్యంగా చూస్తున్నావు ప్రపంచాన్ని. స్వప్నానికి వెళ్ళిపో. స్వప్నంలో దానికి పరిష్కారం ఉంది. రెండూ వేరుగావు అని చెప్పడానికి స్వప్నం మనకు ఉదాహరణ. నీ ద్రష్టలో నుంచే దృశ్యం వచ్చింది. ఆ దృశ్యాన్ని ద్రష్ట తాను వేరుగా ఉండి చూస్తున్నది. తెల్లవారింది. తెల్లవారేసరికి దృశ్యమేమైంది? ద్రష్ట అయింది. రాత్రికాలంలో ద్రష్ట ఏమయ్యాడు? దృశ్యమయ్యాడు. ఈ ద్రష్ట దృశ్యమయ్యాడు, మళ్లీ దృశ్యం ద్రష్ట అయింది. నీ కల్పన ఇదంతా. అంచేత వేరుగా చూస్తేది ద్వైతం అని తెలుసుకో, ఏకంగా చూస్తేనే అద్వైతం. इससे वो निषेध पक्ष अपने स्वरूप आत्मा की असंगता तथा निर्विकारता के बोध अर्थ है. దాన్ని బోధించటానికి చెప్పిన మాటే ఇదంతా. సర్వరామ హై, ఏ విధిపక్ష ఫలరూప. ఇది విధిపక్షమట, కాదనడం నిషేధపక్షమట. సరే, ఏదో తమాషగానే ఉంటుంది ఇది కూడా. पराशर ने कहा, हे मैत्रेय, इस पर एक इतिहास सुन. एक राजा था, ఒక రాజుగారున్నారు. वो नित्य कपिल मुनि के दर्शन करता था. కపిలుని చూడడానికి వెళుతుండేవాడు. एक दिन प्रश्न किया कि हे ऋषि, ये जगत क्या है, तू कौन है, मैं कौन हूँ. ఈ ప్రపంచం ఏమిటండి, నువ్వెవరండి, నేనెవరండి. ऋषि ने कहा, न तू न मैं न ये जगत एक ब्रह्म ही है. ఎందుకో ఎన్ని మాటలు మాట్లాడతావు, నువ్వు లేవు, ఇది లేదు, నేను లేను, ఏమీ లేదు, అంతా కలిసి బ్రహ్మం ఒక్కటే ఉన్నది అన్నాడు. तो मैं ये जगत सब ब्रह्म स्वरूप है. అంతే. రాజా ने कहा, मैं तू जगत नहीं तो ब्रह्म क्या है. ఏమండి, నేను నువ్వు లేకపోతే బ్రహ్మం అనేవాడు ఎవడండి? బ్రహ్మం ఎక్కడ ఉన్నాడండి? వింటున్నారు? నేను అనే భావమే నాకు లేకపోతే బ్రహ్మం అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? నేను కల్పించుకుంటేనే కాదు బ్రహ్మం, నేను చెప్పిందేగా బ్రహ్మం. ब्रह्म को नहीं जानता. कपिल ने कहा, ब्रह्म तुझसे प्रकाश रखता है. क्यों, जब तूने शास्त्र संतों का वचन नहीं सुना था तब तू ब्रह्म शब्द के अर्थ को जानता ही नहीं था. ब्रह्म शब्द व ब्रह्म शब्द का अर्थ ग्रंथों में लिख रखा है. పుస్తకాల్లో రాశారు. ఆ బ్రహ్మం అనే మాట, బ్రహ్మానికి అర్థం సొంత సత్పురుషులు చెబితే విన్నారు. కోయి తుజ చైతన్య సే పృథక్ దేశాంతర్ మే, నీ చైతన్యానికి వేరుగా ఎక్కడ, ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దేశాంతరంలో సమ్ముఖ దేశ్ మే బ్రహ్మ ఖేల్తా ఫిర్తా నహి. ఆ బ్రహ్మం ఎక్కడ ఆడుతూ చేస్తూ పాడుతూ లేడురా. ఎక్కడున్నాడురా బ్రహ్మం? నీ చైతన్యానికి భిన్నంగా ఏది నువ్వు భావన చేసినా బ్రహ్మమను అబ్రహ్మమను అంతా ఒట్టిదే. జో జానా జావే అథవా నా జానా జావే, परंतु गुरु शास्त्र से ब्रह्मादि शब्द और ब्रह्मादि शब्द के अर्थ सुने पूर्व तू प्रत्यक आत्मा था. ఇది నువ్వు వినక ముందు కూడా నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపుడివే. ఒక బ్రహ్మం ఉన్నది, ఎప్పటికైనా మన అహం బ్రహ్మాస్మి అనుకుంటేనే మోక్షం అని గురువు గారు చెప్పిన, శాస్త్రాలు బోధించిన, అవి బోధించక పూర్వమే నీకు ఆత్మస్వరూపము సిద్ధంగా ఉంది. జ్యోతు పూర్వ నహోతాతో బ్రహ్మకో సుంతాకౌన్. నీవే ఇంతకు ముందు నుంచి లేకపోతే బ్రహ్మమనే మాట నేను చెబుతుంటే వినేదెవరు? దాని అర్థం గ్రహించేదెవరు? నీవు ఉండాలి కదా. అంటే బ్రహ్మము కంటే ముందు నువ్వు ఉన్నావు, అది అర్థం. పునః సున్కర్ బ్రహ్మకో జానా ఆప్నే ఆత్మాసే భిన్న కర్కేవా అభిన్న కర్కే. తర్వాత విన్నావనుకో, విన్న తర్వాత బ్రహ్మమును నీకు అభిన్నంగా చూస్తున్నావా, నీకు భిన్నంగా చూస్తున్నావా? राजन, जो वस्तु जानने न जानने में आई तो जानने न जानने वाले का प्रकाशक सिद्ध होता है. जो जानने में आवे सो प्रकाश्य सिद्ध होता है. ఏది నువ్వు గుర్తిస్తే అది ప్రకాశ్యం, ఎవడు గుర్తిస్తే వాడు ప్రకాశకం. నువ్వు ప్రకాశకమా ప్రకాశ్యమా?
జైసే నేత్ర నీలాది రూప్కే జాన్నే వాలే ప్రకాశక్ సిద్ధి హోతే హై. ఇక మన నేత్రం ఉంది, అది నీలమా, అది పీతమా, అది శ్వేతమా, ఈ రంగులన్నీ చూస్తున్నది. అసలు నేత్రమే లేకపోతే ఆ రంగులు చూచేదెవరు? ప్రత్యక్ ఈసే తుझ ప్రత్యక్ చైతన్య ఆత్మ హీసే బ్రహ్మ ప్రకాశ రక్త. అబ్బా, నీ ప్రత్యేగాత్మ చైతన్యము మొదటి నుంచి ఉంటుంటేనే కొంతకాలము నువ్వు గుర్తించక మరచిపోయినా, మరికొంతకాలానికి ఏ గురువు గారో శాస్త్రమో బోధిస్తే గుర్తించినా అది బ్రహ్మమో బ్రహ్మము కాదు మాకక్కర్లేదు. నీ చైతన్యం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. రాజానే కహా, నీ వల్లనే బ్రహ్మమనేది బయటపడ్డది. బ్రహ్మ ప్రకాశ రక్తాహయ్యట. అది బయట ఎప్పుడు పడుతున్నదంటే నువ్వు గుర్తిస్తున్నప్పుడు. అప్పటికి ఏది ఎప్పుడూ ఉన్న పదార్థం, ఏది మధ్యలో వచ్చిపోయేదో అర్థం చేసుకున్నావా? బ్రహ్మమే మధ్యలో వచ్చిపోయింది. నీ ఆత్మ మొదటి నుంచే ఉన్నది, బ్రహ్మం అనుకో. కపిల్ నే కహా, సత్చిత్ ఆనంద రూప్ తేరా హై. అదిరా నీ స్వరూపం, బ్రహ్మ పాడ, దానికే మరొక పేరు పెడితే పెట్టు. వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ నేమ్? రాజానే కహా సచ్చిదానంద రూప బ్రహ్మ హై, ఐసే శృతి కహితి హై. ఏమండి, సచ్చిదాత్మ స్వరూపం నేననంటారేమిటండి మీరు? అది బ్రహ్మమని చెప్పింది కదండి ఉపనిషత్తు. कपिल ने कहा ठीक है, ये पूर्वोक्त लक्षण तुझ बुद्धि आदि को के साक्षी में ही घटता है, इससे तू ही ब्रह्म है. కరెక్టే. నేను సమన్వయించమంటావా ఇప్పుడు శృతిని నీ మాటను? అస్తే భాతి ప్రియము బ్రహ్మమని చెప్పిందా శృతి? అవునండి. నువ్వు కాదని చెప్పిందా? నేను అనేది కాదా అస్తే భాతి ప్రియం? నేను చూచేదే బ్రహ్మమా? సరే, ఈ లక్షణం, ఈ సత్యం జ్ఞానం అనంతం అనే లక్షణం బ్రహ్మమునకు చెబుతున్నావే. తుझ బుద్ధి ఆదికోకే సాక్షి హీ ఘటతా హై. నీ బుద్ధికి సాక్షి అయినటువంటిది ఈసుసే తూ హీ బ్రహ్మ హై. నీ బుద్ధికి సాక్షిగా ఉన్నప్పుడే దానికి అర్థం ఉన్నది. చెబుతూ ఉన్నది బుద్ధి, చెబుతూ ఉంటే గమనిస్తున్నది ఆత్మ. ఇది చెప్పినప్పుడు చెప్పి మానేసినప్పుడు మానేసినా కూడా ఈ రెండింటినీ గమనిస్తున్నది ఆత్మ. అప్పటికి బ్రహ్మము దేని మీద ఆధారపడ్డది? నీ బుద్ధి మీద. బుద్ధి దేని మీద ఆధారపడ్డది? నీ మీద. ఆ నేను శాశ్వతం, బ్రహ్మము గిమ్మం అనుకో. అదే సత్యం జ్ఞానం అనంతం. జైసే నిరుపాధి మహాకాశ్మే అవకాశ దాతృత అసంగత. ఆకాశం తీసుకో, అది నిరుపాధికం, దానికి ఉపాధులు లేవు. దానిలో మహాకాశం, అదే మహాకాశం అసలు. అవకాశ దాతృత్వం, దాన్ని ఏమని వర్ణిస్తున్నావు నువ్వు? అవకాశం ఇచ్చేదేదో అది ఆకాశం అంటావా? అది ఇస్తానని చెబుతున్నదా? అది కర్తృత్వం. అది నిరుపాధికంగా కూర్చొనున్నది దాని పాటికి. అది నువ్వేమంటున్నావు? మాకందరికి అవకాశం ఇస్తున్నది ఒకటి. అసంగత, దేంతో సంబంధం లేదండి దానికి. అలిప్తత, ఏది దాన్ని అంటి పట్టుకోలేదు. వ్యాపకత, అది సర్వత్రా వ్యాపించుందండి. ఈ లక్షణ హై సోయి ఆ ఘటాకాశమే ఘటితే హై. ఈ లక్షణాలు మహాకాశానికేవి చెబుతున్నావో అవి ఘటాకాశానికి లేవా? లేవా? ఘటానికి కాదు నేను మాట్లాడడం, ఘట ఆకాశానికి లేవా? ఈసుసే ఘటాకాశ మహాకాశ రూపీ హై. ఈ ఘటాకాశ మహాకాశ రూపమే. అలాగే బ్రహ్మము అస్థి భాతి ప్రియం అని శృతి చెప్పిందంటావే, ఆ లక్షణాలు నీ చైతన్యానికి లేవా? నేను అనే జ్ఞానానికి అస్థి భాతి ప్రియం అనే మాట లేదా? అది ఉన్నప్పుడు ఆ బ్రహ్మము నువ్వే. ఆ మహాకాశం ఘటాకాశం ఒకటే. హే రాజన్, సత్చిత్ ఆనంద రూప స్వరూప వస్తు కో బ్రహ్మ కహో చాహే ప్రత్యక్ సాక్షి కహో. ఉన్న విషయం కొండ బద్దలు కొట్టి చెబుతున్నాను వినిప్పుడు. సత్చిత్ ఆనంద స్వరూపం అనేదే మాకు కావాలి. ఆ వస్తువు బ్రహ్మ కహో చాహే ప్రత్యక్ సాక్షి కహో. అది బ్రహ్మమను అంటే నాకేం ఆక్షేపణ లేదు, అది ఆత్మేనున్న ఆక్షేపణ లేదు. నామాంతర్ కా భేద్ హై, నామీ కా భేద్ నహీ. నామంలో తేడా వస్తున్నదే గాని నామీలో తేడా రాదా? నామీ అంటే ఆ నామము ఎవరికి చెబుతున్నావో వాడిలో తేడా లేదు.
राजा ने कहा मैं शरीर से भिन्न हूं कि शरीर रूप हूं ఏమయ్యా నేను శరీరమేనా లేకపోతే శరీరం కంటే అన్యంగా ఉన్నానా తు శరీర్ నహీ శరీర్ తుఝసే ప్రకట్ హువా హై నువ్వు శరీరం కాదు ఎలా చెప్పగలరండి శరీరం ఉన్నది అనేటువంటి భావము నీ చైతన్యం ప్రకటిస్తే అప్పుడు నీకు తెలిసింది ఈ శరీరము నేను అని అంటే ప్రకటం అంటే బయటపెట్టింది ఈ శరీరము నేను అని ఎవరు చెప్పారు నీకు जैसे स्वप्न दृष्टा शरीर नहीं स्वप्न के शरीर आदि स्वप्न दृष्टा से प्रकट हुए हैं स्वप्न दृष्ट శరీరమా కానీ శరీరాదులన్నీ ఆ స్వప్న దృష్టి వల్ల ప్రకటమయ్యాయా లేవా స్వప్న దృష్టితో కల్పించుకుంటున్నాడా లేదా తనకొక శరీరం అది వేరే శరీరం అండి మంచం మీద పడుకున్న శరీరం కాదు స్వప్నంలో నువ్వు తిరుగుతుంటావుగా నీ శరీరాన్ని నువ్వు చూసుకోవటంలా ఆ శరీరం కల్పించింది ఎవరు స్వప్న ద్రష్ట దృశ్యాన్ని కల్పించాడు అర్థమైపోయిందిగా ఇప్పుడు కూడా నేను ద్రష్టను నేను ఈ శరీరం చూస్తున్నా నేను కల్పించుకోకపోతే ఎవరు కల్పించారు దీన్ని రాజా అక్కడ ఎలాగైతే మెళకువ వస్తే ఆ శరీరం మాఫీ అయిపోయిందో ఇక్కడ మెళకువ వస్తే ఈ శరీరం మాఫీ అవుతుందేమో సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వై ఏమైపోయిందా ఈ శరీరం ఇంకా ఈ మెళకువ రుచి చూడలేదు గనుక మనం నమ్మలేకపోతున్నాం ఎంతసేపటికి స్వప్న దృష్టాంతాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తున్నదే గాని పాపం మాండూక్యోపనిషత్ కారిక ఆయన ఎంత అవస్థపడ్డాడో గౌడపాదచార్య ముసలాయన వీళ్ళకి ఎట్లారా చెప్పేది అని ఆయన అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు స్వప్నాన్ని చెప్పి తర్వాత జాగ్రత్తకు వస్తాడు ముందు జాగ్రత్త చెప్పడు ఎందుకంటే నువ్వు నమ్మవు నీకు నమ్మకం కల్పించడం కోసంగా స్వప్నంలో మంచి చెడ్డలు అన్నీ చూపి వివరంగా అలాంటిదే రాజు జాగ్రత్తని ఆ లక్షణాలు తీసుకొచ్చి దీనికి అన్వయించి చెబుతుంటే మహాద్భుతం స్వప్నంలో ఏ లక్షణాలున్నాయో ఆ ముసలాయన ధైర్యం చూడండి ఆ లక్షణాలన్నీ తెచ్చి జాగ్రత్తగా ఆరోపించి చూపి నీ చేతనే ఒరే ఇది కూడా స్వప్నమేనేమో రా అని అనిపించేలాగా చేశాడనంటే అద్భుతం అది राजा ये वचन सुनकर हंसा और कहा हे मुने मुझ एक చైతన్య విషయ ద్వైత పద కైసే కల్పిత హో ఒకే ఒక చైతన్యమైనప్పుడు ఈ ద్వైతం ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రథమ్ ముझको అద్వైత కహితే హో మీరే చెబుతున్నారు నేను అద్వైతమని పీచే కహితే హో తూ శరీర్ నహి నువ్వు శరీరం కాదు అని ఎందుకు చెప్పారండి ఇప్పుడు సరా నేనే ఉన్నాను అన్నప్పుడు ఇంకా శరీరం అనే మాట ఎందుకు వచ్చిందండి మీకు నువ్వు శరీరము కాదు అని ఎందుకన్నా శరీరం అవునని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అసలు శరీరం ఎక్కడ కనిపించింది మీకు జడ చైతన్య దో పద్ హుయే జడమని చేతనమని రెండు మాటలున్నాయి ముझ చైతన్య అవాచ్ పద్ మే ఏక పద్ కి భీ సమాయే నహీ తో దో కైసే హోవే అబ్బా అద్భుతం నా చైతన్య స్వరూపంలో ఒక్క మాటకే చోటు లేకపోతే రెండు మాటలకెక్కడుంటాయండి చైతన్యము అనే మాట కూడా చైతన్యంలో చోటు చేసుకోలేకపోతే జడము అనే మాట ఒకటి మళ్లీ వచ్చి నీకు చోటిచ్చారు కదా నేను కూడా ఇక్కడ కొంచెం సేపు ఉంటాను నీకేమైనా అబ్జెక్షన్ అని అడిగితే ఒరి మీ దుంపలుగా రెండు మాటలేరు అవి రెండు కూడా చైతన్యమే చైతన్యం ఎప్పుడైతే మాటను అర్థాన్ని రెండింటినీ తనలో కలుపుకొని తాను స్వరూపంగా మిగిలిపోతున్నదో అప్పుడు జడమా అది చేతనమా శరీరమా శరీరధారియా ఈ వికల్పానికి చోటు లేదు నువ్వు ఇప్పుడు ఇదే అదే అని అడుగుతున్నావంటేనే వికల్పం నిర్వికల్పంగా మారిపోయిన తర్వాత ఇంకా వికల్పం చేస్తావే అంటే నువ్వు ఆలోచించడం మానేయని అర్థం అదే మహామౌనం कपिल ने कहा सम्यक स्वरूप जाने बिना ये कहना मात्र ही है అస్సలు స్వరూపం ఏమిటో పూర్తిగా పట్టుకోకపోతే ఈ మాటలకు అర్థం లేదండి స్వరూప జాన్నా కఠిన్ హై ఆ స్వరూపాన్ని గుర్తించడం చాలా కష్టంగా ఉంది రాజానే కహా హే గురు ఓ కహనా జాన్నా క్యా క్యా హై సో కహో ఈ గుర్తించటం అంటే ఏమిటో చెప్పండి జో తుझ చైతన్యమే కహనా జాన్నా హో తో మై కహూ దోనో సే తూ ప్యారే హై ఇవి రెండూ నీలో చూస్తున్నంత వరకు నువ్వు అది కాదు నువ్వు దానికి అన్యమే కహనా జాన్నా వహీ హై జిస్కే సరే మంచిది మాయా से लेकर देह पर्यंत व ब्रह्मा से लेकर चींटी पर्यंत सर्व का कहना जानना हो जावे ప్రతిదీ కూడా
చెప్పటానికి గుర్తించటానికి పనికొస్తాయి. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ దోమ వరకు అన్నింటిని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం, వాటిని గురించి ఆలోచిస్తూనే ఉంటామట. విజ్ఞాన్ జబ్ విజ్ఞాన్ పరోక్ష ज्ञान से होता है और ज्ञान उपासना रूप भक्ति से होता है, भक्ति वैराग्य से होती है, वैराग्य शुभ कर्मों के अनुष्ठान से होता है. अपरोक्ष निश्चय तब होता है. అపరోక్ష జ్ఞానం అనేది నిశ్చయంగా ఎప్పుడు చేసుకోగలవంటే దానికి ఎంతో ట్రైనింగ్ ఉన్నది. ఏమిటది? ముందు పరోక్షం అయితేనే గాని తర్వాత అపరోక్షం కాదు. अपरोक्ष निश्चय तब होता है, అప్పుడే నీకు కలుగుతుంది. ఎప్పుడు? జబ్ విజ్ఞాన్ హోతా హై. నీకు అనుభవానికి వచ్చే మార్గం తెలియాలి. విజ్ఞానం, జ్ఞానం కాదు విజ్ఞానం. విజ్ఞాన యోగం. నీకు జ్ఞానం విజ్ఞానంగా మారాలి. జబ్ విజ్ఞాన్ పరోక్ష జ్ఞాన్ సే హోతా హై. ఈ విజ్ఞానం దేనివల్ల కలుగుతుందండి? అపరోక్షం దేనివల్ల కలుగుతుంది? పరోక్ష జ్ఞానం సే హోతా హై. అసలు పరోక్షంగా సిద్ధాంతం బాగా మనసుకు పట్టాలి. और ज्ञान उपासना रूप భక్తి సే హోతా హై. మరి ఈ జ్ఞానం ఎలా కలుగుతుందండి? చూచారా, అన్ని కలిపేసేస్తున్నాడు ఇప్పుడు. భక్తి వల్ల కలుగుతుంది జ్ఞానం. అదే ఉపాసన, అదే పట్టుకొని కూర్చోవటం, అదే లోకంగా బతికితేనే కాని కొంతకాలం ఆ పరోక్ష జ్ఞానమైనా నీకు ఫలితం ఇవ్వదు. భక్తి దేని వల్ల కలుగుతుందండి? భక్తి వైరాగ్య సే హోతే హై. వైరాగ్యం అనంటే భక్తి అంటే పట్టుకోవడం. ఒక పదార్థాన్ని పట్టుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే మిగతా వాటిని పట్టుకోకపోవడం వల్ల జరుగుతుంది. మిగతా 99 పట్టుకోకపోతేనే ఒకటి గట్టిగా పట్టుకుంటావు. 99 మంది దృష్టి ఉంటుందే సళ్ళుగా పట్టుకుంటావు, దేన్ని గట్టిగా పట్టుకోలేవు. కనుకనే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పనికిరాదు ఇక్కడ. భక్తి ఒక్కటే ట్రేడ్ మార్క్, దాన్ని పట్టుకోవాలంటే మిగతావి వద్దు. మిగతావి పట్టుకుంటే కష్టం, దీని మీద నిలవద్దు దృష్టి. అది వైరాగ్యం. ఇప్పుడు వైరాగ్యం అనే మాటకి అర్థం తెలిసిందా? సన్యాసం అనే మాటకి అర్థం తెలిసిందా? 99 ఒక్క దానికోసంగా వదులుకోవాలి, అది వైరాగ్యం. ఓహో, దాని మీద దృష్టి ఉండకూడదని అనుష్ఠాన్సే. అయితే ఆ వైరాగ్యం ఎలా కలుగుతుందండి? వైరాగ్యం కలగాలంటే సామాన్యం అండి, చిత్తశుద్ధి ఉండాలి కదండి. ఆదుగా రా వెనక్కురా. వైరాగ్య శుభకర్మోకే అనుష్ఠాన్సే హోతా హై. సత్కర్మలు అనుష్ఠిస్తూ పో. ఒక డిసిప్లిన్ ఉండాలి నీకు శిక్షణ లేక పాడైపోతున్నావు, ఆ శిక్షణ పెట్టుకో. ఈసుసే హే రాజన్ ఇన్కో తో క్రమసే కర్. ఇది క్రమక్రమంగా సాగిస్తూ పో. నువ్వు తొందరపడకు, అత్యాశ పడితే అనర్థమే. तो अपनी प्राप्ति वास्ते निश्चिता निश्चयादि करने से क्या प्रयोजन है. వీడు అతి తెలివిగాడు. వీడు అంటున్నాట, నా పాటికి నేనే ఉన్నానని మీరు చూస్తున్నారు కదా, నా పాటికి నేనే ఉన్నాను అని అన్నప్పుడు నన్ను పట్టుకోవడానికి మళ్లీ వేరే మార్గాలు ఆలోచించడం దేనికండి? పట్టుకోకముందే నేనున్నాను కదా. కపిల్ నే కహా జో తూ హై తో నిశ్చయ్ భీ తూ కర్. ఇదిగా నీవేనున్నావని అంటున్నావు కదా, నీవే ఉన్నావని నిశ్చయం చేసుకో. నేనేమి ఏదే కొత్తగా ఏం చెప్పలేదు, నేను ఆ నిశ్చయం చేసుకోమని చెప్తున్నా. అదే జ్ఞానం. రాజానే కహా నిశ్చయ కల్పనాసే హోతా హై మై చైతన్య నిర్వికల్పం. ఏమండి, నిశ్చయం చేసుకోవటం అనేసరికి అది కల్పన కదండి, నేను నిర్వికల్పం కదండి. నిశ్చయం చేసుకుందామని అనుకోవటం కూడా కల్పనేగా. నిశ్చయ అనిశ్చయ ముझ విషయ నహి. ఒక నిశ్చయమని నిశ్చయం లేకపోవడమని నా విషయంలో అడ్మిషన్ లేదు కదండి వాటికి. అది వికల్పం కదండి. నేను ఒక్కటే జ్ఞానము నిర్వికల్పం. దానిలో ఏ మాట మాట్లాడినా అది వికల్పం. నువ్వు అజ్జయ్యి ఇజ్జయ్యి అని అన్నాడనంటే అది వికల్పం వస్తున్నది. మీరు చెయ్యమని చెప్తారేమిటండి, ఊర కూర్చోమని చెప్పకుండా. ఏ బుద్ధి ఆది సంఘాతక ధర్మ. ఇది బుద్ధి మొదలైన వాటి లక్షణాలండి, ఆత్మ లక్షణాలు కావు. అథవా కిస్ వస్తువుగా నిశ్చయకరం. కాకపోయినా ఏ విషయాన్ని నేను నిశ్చయం చేసుకోవాలో చెప్పండి. ముझ అస్థిభాతి ప్రియరూప ఆత్మాసే పృథక్ క్యా హై. సచ్చిదాత్మకమైన నాకంటే భిన్నంగా ఏదైనా ఉంటే కదటండి. ఉన్నదంతా నేనే అయినప్పుడు నిశ్చయం చేసుకోవటం ఏమిటి ఇంకా? జిస్కా నిశ్చయ కरूं. कपिल ने कहा वेद कहता है जागृत में नेत्रों विषय, స్వప్న में కంఠ విషయ, సుషుప్తి में హృదయ విషయ. ఏమంటే ఉపనిషత్తు చెప్పింది మీకు గుర్తులేదా? జాగ్రత్త అవస్థలో మన జ్ఞానం కళ్లల్లో ఉంటుంది, స్వప్నంలో కంఠంలోకి వస్తుంది, సుషుప్తిలో హృదయంలో ఉంటుంది, అంతకంతకు దిగజారిపోతుంటుందని అర్థం దానికి. తురీయామే తురీయావస్థలో దశమే ద్వార విషయ,
దశమద్వారంలోకి వచ్చేసేసి కూర్చుంటుంది. అక్కడ బ్రహ్మరూపాత్మ నివాసకర్త హై, బ్రహ్మరూపమైన ఆత్మ అక్కడ నివసిస్తూ ఉంటుందని చెబుతారు. సో ఏహే నిశ్చయకర్, ఈ నిశ్చయం చేసుకో, నిశ్చయం చేసుకోమనే మాటకు అర్థం ఇది నిశ్చయం చేసుకో అన్నాడట కపిలుడు. రాజానే కహా और अंगों ने क्या पाप किया है जो उनमें ఆత్మ नहीं. ఏమయ్యా, మిగతా శరీర అవయవాలు పాపం చేశాయటయ్యా, ఈ నాలుగింటిలోనే వచ్చి కూర్చున్నదే అది ఆ బ్రహ్మం, మిగతావి ఏం పాపం చేసుకున్నాయ్యా హేళన. క్యా ఆత్మకో సర్వ అంగోమే రహనేమే శర్మాతి హై, అన్ని అవయవాల్లో అన్ని ఇంద్రియాల్లో ఉండడానికి దానికి సిగ్గుపడుతున్నదే ఆత్మ, ఆత్మ సిగ్గుపడుతున్నదట. శర్మాతి హై, శర్మ అంటే సిగ్గు, ఇది పార్సీ మాట. లజ్జ అనేది సంస్కృత శబ్దం. आकाश के समान आत्मा सर्व में पूर्ण है, ऐसे नहीं कि एक स्थान में है एक में नहीं है. ఒకనొక చోట ఉండి ఒకనొక చోట లేకపోవడం అంటూ ఉంటుంది అండి ఆత్మ. ఆత్మ అంటే చిదాకాశం అండి, జడాకాశమే సర్వత్రా ఉంటున్నప్పుడు దానికేం కర్మండి ఒక చోటే సెలెక్ట్ చేసుకుని కూర్చోడానికి. అంతటా ఉండి తీరవలసింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం అని అంటుంటే ఓ పక్క, सर्वकाल में सर्वस्थान में एक सा है, देश कालालन्नी व्यापिंచున్నది. कपिल ने कहा सूर्य का प्रकाश सबथौर पूर्ण है. అయ్యా, కొంచెం మా సజెషన్ వినండి. సూర్యప్రకాశం సర్వత్రా లేదని మేము చెప్పమండి, సర్వత్రా ఉందనుకోండి. పరంతు అయినా ఒక విశేషం ఉంది, మనం గుర్తించవలసింది. जहां दर्पण जलादि होवे तहां प्रतिबिंब सहित सूर्य का విశేష ప్రకాశ होता है. అయ్యా, అది కాదంటే ఎలాగండి? ఒక అద్దం తీసుకొచ్చి పెడతామనుకోండి, అక్కడ తల 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 మెరుస్తుంటుంది అద్దం, మిగతా చోట్ల అంతగా మెరవదు. గోడ మీద పడితే అంత మెరవదట. అద్దంలో అయితే అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికి మెరుపు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా కనిపిస్తుందట. ట్రాన్స్పరెంట్ నేచర్. అలాగే జలంలో ఆ సూర్యబింబం ప్రతిబింబ రూపంగా పడితే అక్కడ ప్రకాశిస్తుంది. ట్రాన్స్పరెంట్ అయ్యే కొద్దీ దాని యొక్క ప్రతిబింబం మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. అన్య ఘటపటాది పదార్థమే ఆభాస్ భీ నహి. ఇంకా ఘటపటాదుల్లో ఆ సూర్యరశ్మి పడ్డా దాని ఆభాస కూడా మనకు కనిపించదు. और सूर्य को घटपटादि को में विशेष जलादिकों के समान प्रकाश करते परिश्रम भी नहीं होता. ఆయనకు ఆ పరిశ్రమ లేదనుకోండి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అని. ఉస్కా స్వభావ హీ హై, ఆయన స్వభావమేది, అంతటా ఉండడమే ఆయన స్వభావం. ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ఆయన పట్టించుకోవటం లేదు. ఇస్సే జో ఆత్మా కో అపరోక్ష సమ్యక్ దేఖా చాహే తో పూర్వోక్త స్థానో మే సుఖపూర్వక దర్శన్ హోగా అన్యత్ర నహి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాధన సూర్యుడు చేయటంలా, అర్థమవుతున్నదా ఇప్పుడు? సాధన మన నేత్రం చేస్తున్నది. అక్కడ ప్రపంచమేమో అద్దం లాంటిది, ప్రపంచమేమో ఘటపటాదుల లాంటిది. ఘటపటాదులనే భావనలలో అంతగా కనపడటంలా, అది అద్దంలో జలంలో కనపడుతున్నది. అలాగే మనస్సు అద్దంలాగా అయిపోయినప్పుడు స్వచ్ఛంగా స్పష్టంగా అది కనపడుతుందేమో, కాకపోతే కనపడదు అనే మాటకి ఈ దృష్టాంతం మనకు సహాయం చేస్తున్నదా లేదా చెప్పండి. కానీ సూర్యుడు తేడాగా ప్రకాశిస్తున్నాడని మేము చెప్పం. అలాగే అస్థిభాతి అనేది తేడాగా లేదు, ఎక్కడ సర్వత్రా వ్యాపించే ఉన్నది అనుకోండి. చూచే చూపులో తేడా ఉంది కదా, అందుకోసం చెప్పిందేమో ఉపనిషత్తు. జాగ్రత్త అవస్థలో ఒక చోట, స్వప్నంలో మరో చోట, సుషుప్తిలో ఇంకొక చోట బాగా వ్యక్తమవుతుందని చెప్పి ఉంటుందండి బహుశా. అట్లాగైతే పర్వాలేదు, అది మేము ఒప్పుకుంటాం. కానీ ఉత్తమాధికారికి అది అక్కర్లేదు, మధ్యమ మందాధికారులకు అవి కావాలి. కనుకనే ఎప్పుడు కూడా ఘటశోధన ఎవడికంటే యోగులకు, జ్ఞానులకు. ఈ ఘటమంతా ఉపాధే. ఈ ఉపాధి ఏదో కాదు, ఆ స్వరూపమే ఈ రూపంలో భాషించటమే. రెండే మాటలు నేను ముందు నుంచి చెబుతున్నాను, నిన్నటి నుంచి చెబుతున్నాను. మీరు ఇవన్నీ మర్చిపోయినా అవి రెండూ మర్చిపోవద్దు. ఒక చోట ద్రవీభవించి ఒక చోట ఘనీభవించి నేనే ఉన్నా. ఆ ద్రవీభవించినది నేననుకుంటూ, ఘనీభవించింది నాదనుకుంటూ చూస్తూ ఉండడమే సాధన. అప్పటికి నన్ను నేనే చూసుకుంటున్నాననేటువంటి మాట బ్రహ్మాండంగా సరిపోతుంది. భగవద్గీత చెప్పింది అదే. కేచిద్ ఆత్మానమాత్మన
తాము తామే చూసుకుంటున్నారు. ఆత్మానమాత్మనా వేచ్చే సృజస్యాత్మానమాత్మనా ఆత్మనా కృతినా చత్వమాత్మన్యేవ ప్రలీయసే. కాళిదాస మహాకవి. ఆత్మానమాత్మనా వేచ్చే, ఓ పరమేశ్వర నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. కుమార సంభవం ఏంటే, ఎంత అద్వైతం ఇది! ఆత్మానమాత్మనా వేచ్చే, నిన్ను నువ్వే గుర్తిస్తున్నావు. సృజస్యాత్మానమాత్మనా, నిన్ను నువ్వే సృష్టించుకుంటున్నావు. ఆత్మనా కృతినా చత్వమాత్మన్యేవ ప్రలీయసే, నీలో నువ్వే లయమైపోతున్నావు. సృష్టి స్థితి లయాలు ప్రపంచానికి కాదు, నీకే. ఏంటి, పరమాత్మ సృష్టించాడు ఈ ప్రపంచాన్ని కాదు, అద్వైతం. ఆ ద్వైత దృష్టి పోకపోతే మనం బతకలేం. అద్వైత దృష్టితో బతుకో. ఏమని? పరమాత్మే తన్ను తానే సృష్టించుకుంటున్నాడు, తన్ను తానే గుర్తిస్తున్నాడు, తన్ను తానే లయం చేసుకుంటున్నాడు. పరమాత్మనకు మళ్ళీ ప్రత్యేగాత్మ మీదికి రా. ముందు పరమాత్మను, తర్వాత ప్రత్యేగాత్మను రెఫర్ చేయి. నేనే అన్నప్పుడు ధైర్యం ఉండాలి నీకు. శరీరాన్ని చూచి కాదు, ఇంద్రియాలను చూచి కాదు, మనస్సును చూచి కాదు, సంకల్ప వికల్పాలను చూచి కాదు, కర్తృత్వ భోక్తృత్వాలను చూచి కాదు ఆ మాట అనవలసింది నువ్వు. నీలో ఉండే సాక్షిని మాత్రం మనసుకు తెచ్చుకొని అనా మాట. అద్భుతం. ఆ సాక్షి సర్వవ్యాపకం అయిపోతుంది. అప్పుడు శరీరం మేరకే పరిచ్ఛిన్నమై కనపడదు, సర్వత్రా పరిపూర్ణంగా ఉంటుంది. ఆ భావంలో నువ్వు ఉండిపో. అదే నువ్వు అయిపో. ఉండిపో కాదు, అదే అయిపో. ఇహ మాట్లాడు. నన్ను నేనే చూసుకుంటున్నా. అప్పుడు నేను ఏ పదార్థాన్ని చూస్తున్నా? నా కరడుగట్టిన రూపాన్ని కరగిపోయిన రూపంతో పట్టుకుంటున్నా. బాస్, సమస్య పరిష్కారం అయిపోయింది. సమస్య ఏమిటి నీకు? నాకు ప్రపంచం సమస్య. నాకు ఈ పిండాండము సమస్య, అండాండము సమస్య, బ్రహ్మాండము సమస్య. ఈ మొత్తం అనాత్మ. ఒక్క మాటలో చెబితే అండపిండ బ్రహ్మాండాలు అనాత్మ. ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్, ఇది సబ్జెక్టుకు ఏంటి మరి సుఖ దుఃఖాలనేటువంటి భావాలు కల్పిస్తున్నది. ఇవి నేను లేకుండా చేసుకోవాలి. సమస్యకు పరిష్కారమే. ఎవడేడిచినా, ఏ సైంటిస్ట్ ఏడిచినా, ఏ ఆర్టిస్ట్ ఏడిచినా, ఏ కామన్ మ్యాన్ తాపత్రయపడ్డా, కష్టాలు సుఖాలు, ఈ సమస్యకు ఏమిట్రా పరిష్కారమనే యావజ్జీవము నీవు నేను తాపత్రయపడుతున్నది. ఇంతకంటే ఏమన్నా ఉందా చెప్పు? ఈ తాపత్రయపడతామే గాని పరిష్కారం చేసుకోవడానికి చేతకాక చూస్తున్నాం. తాపత్రయపడి పరిష్కారం కూడా అందరి తరఫున చేసి తాను పరిష్కరించుకొని మిగతా వాళ్ళకి ఇది పరిష్కార మార్గమని చూపుతున్న మహానుభావుడు ఒక అద్వైతే. ఏమంటున్నాడు వాడు? ఎందుకు నువ్వు ఇది బాధపడుతున్నావు? నేను నాది కల్పించుకున్నది ఎవరు? నువ్వు అనవసరంగా. ఉన్నది నేనే, నాది లేదు. ఆ నాది నీ రూపమే, నా రూపమే. నా రూపాన్ని నేనే చూసుకుంటున్నాను అనుకో. ఎలాగండి? ఇది సత్తే, అది సత్తే, ఇది చిత్తే, అది చిత్తే. ఇంకా నీ రూపం కాకపోవడం ఏమిటి? అస్మి అని నువ్వు అనుకుంటున్నావా? ఇదం అస్తి అని నువ్వే అనుకుంటున్నావా? అహం భామి అని అనుకుంటున్నావా? ఇదం భాతి అని అనుకుంటున్నావా? అహం మమ ప్రియ అనుకుంటున్నావా? ఇదం మమ ప్రియం అని అనుకుంటున్నావా? నువ్వు మూసుకో. అస్తే భాతి ప్రియంగానే చూసుకుంటూ ఉండు. అప్పుడు నీవు నీది అనేటువంటి తేడా లేదు. రెండో కలిసి ఏకాత్మ. ఇదే మాండూక్యం చెప్పిన ఏకాత్మ ప్రత్యయ సారం. ఓం శాంతి శాంతి శాంతి.